అనిపిస్తుంది గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఇప్పుడు నిజంగా ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది. 12 సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసినట్టు చూసాము. 12 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చాము. వినోదం ఒక్కటే కాదు, ప్లస్ సేవ, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కటే కాదు సేవా గుణం కూడా ఉనికిపుచ్చుకున్నాం మేము. ఇవాళ పొద్దున బ్లడ్ బ్యాంక్ లో పాల్గొని బ్లడ్ డొనేట్ చేశాము. సాయంత్రం వచ్చి వినోదంలో పాల్గొన్నాము. మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది అదే, ఎంటర్టైన్మెంట్ తో పాటు సర్వీస్ కూడా చేయాలని. అట్లానే పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకొని ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది నిజంగా చాలా ఆనందకరమైనది. అంటే కార్యకర్తలకి ఆనందకరమైన విషయం, సామాన్య ప్రజలకు కూడా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి ఇన్నేళ్ల తర్వాత న్యాయం చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు కాబట్టి వాళ్ళకి చాలా ఆనందకరం, మాకు చాలా ఆనందకరం. ఖచ్చితంగా మంచి చేసేవాళ్ళు ఎప్పుడైనా ఉన్నత స్థానంలోనే ఉండాలి. ఇంతకుముందు ఒక సీటు లేదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగారు. సీఎం అవటం అనేది పెద్ద విషయం కాదు, మంచి చేస్తే ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. ఓజీ అప్డేట్ ఇందాకే డివివి ఎంటర్టైన్మెంట్ చెప్పినట్టుగా వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఫ్లడ్స్ కారణంగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మంచిది కాదు కాబట్టి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఓజీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది. గ్లిమ్స్ అసలు అసలు ఓజీకున్న క్రేజ్ కానీ ఓజీకున్న డిమాండ్ కానీ ఇంక దేనికి లేదు. ఎన్నో ఏళ్ల సినిమా చరిత్రలో ఓజీ అనేది ఒక రికార్డ్ అవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే బ్రో, ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? మాకు చాలా ఇప్పుడు ఒక పండగలాగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం అదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము యాక్చువల్లీ మా బర్త్డేస్ కంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి బాగా ఆనందంగా ఫీల్ అవుతాం. ఈ ఉత్సాహం ఇంకా రేపు ఇంకా రెట్టింపు అవుతుందని చెప్పి బాగా అనుకుంటున్నాం. ఇప్పుడే నాకు ఇప్పుడు సంధ్యలో అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చూడాలి, మాకు ఇప్పుడు సెకండ్ షో ఉంది, చూసి దాన్ని బట్టి ఇంకా ఎలా ఉంటుందో పక్కాగా రీ రిలీజ్ బద్దలు కొడుతుంది. ఎందుకంటే సంధ్య పవన్ కళ్యాణ్ కంచు కొట్ట కాబట్టి పక్కా బద్దలు కొడుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అన్న, ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మేము చీరాల నుండి వచ్చాము. మేము ఇక్కడ జాబ్ చేస్తాం జేఎన్టీయూలో. ప్రజెంట్ సంధ్యలో చూడాలని ఎప్పటి నుండో అనుకుంటా ఉండి మా దేవుడిది బర్త్డే కోసమని వచ్చాము. హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మేము నేటివ్ ప్లేస్ అయితే చీరాల, ఉండేది ఇక్కడ జేఎన్టీయూ.